రైట్, మనతో పాటు దేశపతి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు హరీష్ రావు గారికి మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ప్రభుత్వ ముఖ్యమంత్రి కన్నా డీడీ ఏజెన్సీ సీఈఓ అనాలి రేవంత్ రెడ్డిని. అంటే డైవర్షన్ అండ్ డెమాలిషన్ ఏజెన్సీ. రాష్ట్రాన్ని డెమాలిష్ చేస్తున్నాడు, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సింహగర్జన చేస్తే ప్రజల ఆస్తి అయినటువంటి సింగరేణిని అబ్బజాగిర్లాగా చేసుకొని ఎవరిని కాంపిటీషన్లోకి రాకుండా, కాంట్రాక్టర్లు అడుగు పెట్టకుండా సైట్ విజిట్ అనే ఒక దుర్మార్గమైన నిబంధన పెట్టి దాన్ని అడ్డం పెట్టి ఓపెన్ కాంపిటీషన్ లేకుండా చేసి వచ్చిన వాళ్ళందరినీ బెదిరించి మీ అనుయాయులకు, అందులోనూ నీ బావమరిదికే నువ్వు టెండర్ కట్టబెట్టుకున్నావు, ఈ మతలబు ఏంది అని చెప్పి ఆయన సింహగర్జన చేస్తే రాత్రికల్లా నకజిత్తుల నోటీసులు పంపాడు. ఇది ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రోజుకో కుంభకోణం, మంత్రుల మధ్య వాటాల కొట్లాటలు. నాకు తెలియకుండానే సినిమా రేట్లు పెంచుతూ జీవో వచ్చింది అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెప్తాడు. అక్కడ డబ్బులు దండుకునేది ముఖ్యమంత్రే. ఏకంగా శాఖలు మారిపోతాయి, జీవోలు. ఒక మంత్రి గారి కోసం శాఖనే మారిపోతుంది. ఇట్లా రోజుకొక్క అవినీతి భాగోతం బయటకు వస్తున్నది. జనం ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ప్రశ్నించే గొంతు మీద కత్తి పెడుతున్నాడు. టెలిఫోన్ ట్యాపింగ్ అనే కేసులో పసలేదు అని సుప్రీంకోర్టు తేల్చిపారేసింది. అయినా తుప్పుపట్టిన అస్త్రాన్ని మళ్ళీ 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 ప్రయోగిస్తున్నాడు. ఒకటి మాత్రం అర్థమైపోయింది, వాటాలు వేసుకొని దోచుకోవటం, ఆ వాటాల పంచాయతీల్లో భాగంగా ప్రజల ముందు బజారున పడటం, అయినా సిగ్గు లేకుండా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇది జరుగుతున్నటువంటి తంతు, జరుగుతున్నటువంటి భాగోతం. ఓ 20-30 వేల కోట్లు దోచుకోవాలి, ఆ దోచుకున్న సొమ్ముతో మళ్ళీ రేపటి ఎలక్షన్లలో గెలవాలి. ఇది చెత్త నీచమైనటువంటి ప్లాన్ వేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అందుకే కేసీఆర్ గారు అన్నారు ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అని. ఇది ఇవాళ రేవంత్ సాగిస్తున్నటువంటి ఒక దరిద్రపు దమనకాండ. ప్రజలు కనుక వెంటనే మేలుకోకపోతే ఈ కోవర్ట్ను తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేనందుకు దుఃఖపడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేల మీద లేకుండా చేయటం అనేది తెలంగాణకు జరిగిన గొప్ప మేలు. ఎందుకంటే అది వలసవాద పార్టీ. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉండే, ఆ కొమ్మల రెమ్మలు కూడా లేకుండా చేసిండ్రు. దాన్ని భరించలేక ఈయన శోకర్ణాలు పెడుతున్నాడు. అమరవీరులు మరణించారంటే, వాళ్ళు ప్రాణాలు బలిదానం అయ్యారంటే కారణం చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన పార్టీ. ఆ పార్టీ తెలంగాణలో లేదని చెప్పి దుఃఖిస్తాడు ఈ దరిద్రుడు. కనుక ఇదంతా చూస్తూ తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ భావనను ఇప్పటికైనా తట్టి లేపాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వానికే ముప్పు తెస్తున్నటువంటి ఈ కోవర్టును అర్జెంటుగా తెలంగాణ అవతల దాకా, ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే ప్రాంతం అవతల దాకా తన్ని తరుముతామన్న కాళోజీ మాటను అక్షరాల నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తుప్పుపట్టిన నోటీసులకు ఎవడు భయపడడు. ఇంతకన్నా పెద్ద పెద్ద కేసులు పెట్టినారు, జైళ్లలో పెట్టినారు, నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేసినారు, హింసించినారు. వలస పాలకులు ఎన్ని చేయాలో అన్ని చేసినారు. అప్పుడే భయపడని వాళ్ళు ఇవాళ ఈ బుడబుక్కల ఈ బుడరఖాన్ వచ్చి బెదిరిస్తే ఎవడన్నా బెదురుతాడా? అంటే ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి కేసులు, నోటీసులు కావచ్చు. అంతే, ఇంకంతకు మించి ఏముంది? నిన్నటితో వెన్నులో చలిబుట్టింది అబ్బగాడికి, వెన్నులో చలిబుట్టింది ఆయన చేసిన సింహగర్జనకి. శోధా ఏజెన్సీకి ఎట్లా వస్తుంది? నువ్వు సైట్ విజిటింగ్ అని చెప్పి ఒక నిబంధన పెట్టి వేరే ఎవరిని రాకుండా చేసి నీ బావమరిది కట్టు పెడతావు. అది కూడా ప్లస్ టెండర్. నీకు ఒదికు మైనస్ టెండర్లతో అంతకుముందు టీఆర్ఎస్ చేసినటువంటి టెండర్లన్నింటినీ రద్దు చేసి నువ్వు ప్లస్కు టెండర్లను తీసుకొస్తావు. అంటే ప్రజాధనాన్ని పర్సెంటేజీల రూపంలో దొబ్బడానికి, బొక్కడానికి నువ్వు చేసినటువంటి ప్లాన్ ఇది. ఇవాళ తెలంగాణ ప్రజాధనాన్ని వాటాలు వేసుకొని తింటున్నారు ఇష్టం ఉన్నట్టుగా. అది బయటపడుతుందని చెప్పి దాన్ని గల్లా పట్టుకొని నిలదీస్తే తట్టుకోలేక ఈ తుప్పుపట్టిన కేసుల, తప్పుడు కేసుల అస్త్రాలను విసురుతున్నాడు. ప్రజల ముందు తేలిపోయిండు. హోప్లెస్ సీఎం, కరప్ట్ సీఎం, క్రూకెడ్ సీఎం. ఈ సీఎం ఇంకా తెలంగాణను పరిపాలించడానికి వీల్లేదు అని వాళ్ళ ప్రజలు అనుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్కి ముగింపు లేదన్న ఈ కేసుకు సంబంధించి? ఇక అది ఒక ధారావాహిక, అది మన కార్తీక దీపం సీరియల్. అది నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఇప్పటికి అది సుప్రీంకోర్టు కొట్టేసి పసలు లేదురా బాబు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అన్న దాంట్లో ప్రభుత్వానికి ప్రభుత్వ రక్షణ రీత్యా, ప్రజా రక్షణ రీత్యా, శాంతి భద్రతల రీత్యా పోలీసులు కొంత ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత దాన్ని సర్టెన్ టైం తర్వాత ఆ డేటాను డెమాలిష్ చేసే అవకాశం కూడా పోలీసులకు ఉంది. వీళ్ళన్నీ కొన్ని అభూత కల్పనలు చేసి ఇది జరిగింది, అది జరిగింది, అది జరిగిందని అల్లుతున్నారు. అవి కోర్టులో నిలబడ్డం లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే బ్లాక్మెయిల్కు వాడుకుంటున్నాడు. ఈ మానవుడు పైకి వచ్చింది బ్లాక్మెయిల్ మీద కదా. ఇది బ్లాక్మెయిల్ బాబానే కదా ఈయన.
ఈ బ్లాక్మెయిల్ బాబు ఈ బ్లాక్మెయిల్ మన ఎత్తుగడలు వేసి చిత్తు చేయొచ్చని అనుకుంటున్నాడు. కానీ అది దాన్ని ఏమంటాం, మన సింహం ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా అవుతున్నది వాళ్ళ ఆయన పరిస్థితి. ప్రజల ముందు నగ్నంగా బట్టబయలైపోయాడు. ఇంకేం అసలు బహిరంగం అయిపోయింది మొత్తం, ఏమి దాపరికం కూడా లేదు. ఆ దోపిడీ నగ్న స్వరూపం బట్టబయలైంది కనుక ఇంకా తెలంగాణ ప్రజలు సహించరు. ఒక పెను తుఫానులో గడిపోచలా కొట్టుకుపోతాడు రేవంత్ రెడ్డి. ఫైనల్గా సొంత వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేసింది, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లు కూడా విన్నటువంటి పరిస్థితి, అంత దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా పదే మాట్లాడినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మొదటి నుంచి మీరు చూస్తే అసభ్యత, నైత్యం, వికృతత్వము, బజారు భాష, అనాగరిక శైలి, అనాగరికమైన దాడి, ఇదే కదా జరుగుతూ వస్తున్నది. ఒక కుటుంబ స్త్రీని పట్టుకొని ఆమె మీద ఇష్టం ఉన్నటువంటి నిందలు వేయటం అనేది ఒక మహిళా మంత్రి చేయొచ్చునా? అది చేస్తారు. ఎక్కడా ఏమీ చెయ్యలేక బీఆర్ఎస్ పరిపాలనా కాలంలో అవినీతి అని గగ్గోలు పెట్టారు తప్ప ఎక్కడ ఆధారాలు బటగాల్చి మీద బారేసినట్టుగా చేసినారు. 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని ప్రచారం చేసి దుష్ప్రచారాలు చేసి ప్రయోజనం పొందారు. కానీ ఇవాళ తిరగబడుతుంది కదా, కాలం తిరగబడుతుంది. ఇవాళ నువ్వు అవినీతి సామ్రాట్టు, నువ్వు అవినీతి బురదలో నిండా మునిగి ఉన్నవాడివి. నీ బురదను ఇవాళ చూయిస్తుంటే తట్టుకోలేక నువ్వు ఈ చెత్త రాజకీయం అంతా చేస్తున్నావు. కనుక ఈ దరిద్రపు కొట్టు ఆరోపణలు ఏవి నిలిచేవి కావు. న్యాయస్థానాల్లో ఇవి కొట్టుడు పోతున్నాయి అనేటువంటి దుగ్ధతోని ఏదో ఒక నెపంతో ఆయనకి ఇప్పుడు హరీష్ రావును ఇబ్బంది పెట్టాలి, హరీష్ రావును భయపెట్టాలి, లేదా హరీష్ రావును లోపలేయాలి. ఎందుకంటే హరీష్ రావు అడుగడుగునా నిలదీస్తున్నాడు, అడుగడుగునా నీ బట్టలు ఇప్పుతున్నాడు, అడుగడుగునా నీ నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాడు, నీ దోపిడీని ప్రజల కళ్ళ ముందు ఉంచుతున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు హరీష్ రావును చూసి. దాంతో ఈ నకజిత్తుల ఈ తప్పుడు కేసులు పెట్టి వీటి మాటున భయపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ చెత్త ఎత్తుగడలేవి కూడా పారవు.